వెల్కమ్ బ్యాక్. ఇంతమందిని ఇన్ని శక్తుల్ని శశికళ ఒంటరిగా ఎలా ఎదుర్కొన్నారు? తాను శివంగిని అని చెప్పుకున్న చిన్నమ్మ అదే రీతిలో ఎలా దూసుకెళ్తున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె సీఎంగా పదవీ స్వీకారం చేయడానికి కోర్టు కేసులు మాత్రమే అడ్డంకి తప్ప రాజ్యాంగబద్ధంగా రవ్వంత అడ్డంకి కూడా లేదు. కోర్టు కేసుల్లో తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే గవర్నర్ ఏం చేస్తారు? కోర్టులు తనను దోషిగా తేలిస్తే శశికళ ఏ నిర్ణయం తీసుకుంటారు? శశికళ సీఎం అయ్యేందుకు అవకాశం ఉంది. రాజ్యాంగ పరంగా అనుకూలత ఉంది. రాజకీయంగా ఎమ్మెల్యేల సంఖ్యాధిపత్యమూ ఉంది. అయినా సరే రాజకీయ శక్తులు, రాజ్యాంగ శక్తులు ఆమె ప్రయత్నాలకు అడ్డుపడుతూ వస్తున్నాయి. నిజానికి ఇలాంటి పరిస్థితులతో పోరాడాలంటే తలలు పండిన రాజకీయ నాయకులకు కూడా కష్టమే. కానీ శశికళ ఒక సాధారణ మహిళ అయినప్పటికీ చాలా స్ట్రాంగ్ గా డీల్ చేసింది. చాలా వ్యూహాత్మకంగా అడుగులేసింది. ఎక్కడా ఎప్పుడూ తొందరపడి మాట్లాడలేదు. ఎప్పుడూ ఎక్కడా నోరు జారలేదు. ఎవరి మీద పరుషంగా విమర్శలు చేయలేదు. అంతా సంయమనంతోనే నడుస్తూ ముందుకెళ్లింది. ప్రత్యర్థులు చేసే ప్రతి విమర్శకు తాను చేతలతోనే సమాధానం చెప్పింది. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చారని విమర్శిస్తే వెంటనే సదరు ఎమ్మెల్యేలందరినీ మీడియా ముందుకు తెచ్చింది. అవసరమైతే తన వెనక ఉన్న బలాన్ని లెక్కబెట్టుకోమని, ప్రత్యర్థుల ఆరోపణలు నిజం కాదని రుజువు చేసింది. ఏ ఒక్క ఎమ్మెల్యే మీద ఒత్తిడి లేదని నిరూపించింది. அதிமுக எம்எல்ஏக்கள் 129 பேர் அடைச்சி வச்சிருக்காங்க அப்படின்னு சொன்னாங்க. அதனாலதான் இன்னைக்கு வீடியோ கூட எடுக்க சொன்னாங்க. யாரும் அனுப்பிக்கல, எல்லாருமே நல்ல సోదరుமா இருக்காங்க. ఇంతలా శశికళ వ్యూహాత్మకంగా అడుగులేస్తూ వచ్చి ఒంటి చేత్తోనే తన వ్యతిరేక శక్తులతో పోరాడుతోంది. నిజానికి శశికళ వ్యక్తిత్వం, ఆమె ఆస్తులు, సంపాదన, ఇతర ఆదాయ మార్గాలు అన్నీ చూసుకోవడానికి వేర్వేరు విభాగాలు, సంస్థలు ఉన్నాయి. ఆమెకు బలం ఉందా లేదా అన్నది మాత్రం గవర్నర్ అయినా కేంద్రమైనా చూడాలి. అంతే తప్ప ఆమె వెనక ఉన్న కేసుల సంగతి అనవసరం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా శశికళకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇలా ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నాయకుడే సీఎం అవ్వాలని 7 దశాబ్దాలుగా రాజ్యాంగం చెప్పుకొస్తూనే ఉంది. కానీ వీళ్లంతా ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కి రాజ్యాంగ నియమాల్ని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు బీజేపీ చేస్తున్న తప్పిదం భవిష్యత్తులో ఆ పార్టీకి మాయని మచ్చగా నిలిచిపోనుంది. రాజ్యాంగం నిబంధనలు ఫాలో అవ్వాల్సిన వాళ్లు వేరే దారిలో అడుగులేస్తున్నారు. పన్నీర్ సెల్వం అనేవాడు తనపై ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించారని అంటున్నాడు. అసలు సీఎం అనేవాడు ఒత్తిడికి ఎందుకు గురవుతాడు? అప్పుడు ఎదిరించకుండా ఇప్పుడు బయటకొచ్చి న్యాయం కావాలంటే అది న్యాయమవుతుందా? మొత్తంగా వీళ్లంతా భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. బీజేపీ ఇలాంటి బాటలో అడుగులేయడం వల్ల మొత్తంగా శశికళ మీద సింపతి క్రియేట్ చేశారు. నిజానికి అహంకారం కొద్దీ వీళ్లంతా శశికళను వద్దంటున్నారు తప్ప అందులో మరే ప్రత్యేక కారణం కనిపించడం లేదు. అందుకే తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని శశికళ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ తనకి కోర్టు తీర్పు రాలేదు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన సమయానికి కూడా కోర్టు తీర్పు రాలేదు. ఒకవేళ కోర్టు తీర్పు శశికళకు అనుకూలంగా వచ్చి ఆమె నిర్దోషిగా తేలితే ఖచ్చితంగా ఆమెనే సీఎం చేయాలి. కానీ అప్పటి వరకు రాష్ట్రంలో సంక్షోభం కొనసాగాల్సిందే. ఒకవేళ కోర్టు తీర్పులో ఆమె దోషిగా తేలితే ఆమె స్థానంలో పార్టీ వేరే వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుని సీఎంను చేస్తుంది. అది అన్నాడీఎంకేలో ఎప్పుడూ జరిగేదే. గతంలో పన్నీర్ సెల్వం 2 సార్లు సీఎం అయింది కూడా ఇలాంటి సందర్భాల్లోనే. ఒకవేళ ఇప్పుడు కూడా అవకాశం పన్నీర్ సెల్వానికే ఇచ్చి అతన్ని సీఎంని చేసినా ఆయన ఎంతకాలం స్థిరంగా ఉంటారన్నది చెప్పడం కష్టమే. ఇప్పటి వరకు పన్నీర్ సెల్వం ఆడిన రాజకీయాలు చూస్తే ఆయన అన్నాడీఎంకేలోనే ఎక్కువ కాలం సీఎంగా ఉంటారని అనుకోవడం అత్యాశ అవుతుంది. ఒకవేళ పన్నీర్ సెల్వానికి బదులు పార్టీలో మరో బలమైన సీనియర్ నాయకుడిని సీఎం చేసినా సదరు నేత జయలలిత, శశికళ స్థాయిలో పార్టీకి మార్గదర్శకత్వం చేయగలరా అన్నది అనుమానమే. ఇలాంటి సందర్భంలో నాయకుడు లేకుండా అన్నాడీఎంకే పార్టీని ముందుకు నడిపించడం కష్టం. కోర్టు తీర్పు ఏదైనా దాన్ని శిరసా అంగీకరించాల్సిందే. కోర్టులు దోషిగా తేల్చిన వ్యక్తి శిక్షను అనుభవించాల్సిందే. ఒకవేళ అదే జరిగి కోర్టు నిర్ణయం శశికళకు వ్యతిరేకంగా వస్తే ఇప్పటి వరకు గవర్నర్ విద్యాసాగర్ రావు అనుసరించిన నిర్ణయాన్ని అందరూ సమర్థించాల్సిందే. కానీ ఆ తర్వాత పరిణామాల్లో మార్పులు వచ్చి మరికొద్ది మంది ఎమ్మెల్యేలు పన్నీర్ గూటికి చేరి పార్టీ 2గా చీలి ఆపై డీఎంకే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సహా మిగిలిన నేతలు కూడా నైతిక మద్దతు కోల్పోతారు. ఇన్నేళ్లుగా తాము పోరాడుతున్న పార్టీ మద్దతుతోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వారిని నైతికంగా దెబ్బతీస్తుంది. ఇది కూడా ఇబ్బందే. ఇందులో ఏ పరిస్థితి అమలు కావాలన్నా, ఎవరు ముందడుగు వెయ్యాలన్నా కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కనీసం కోర్టైనా ఇకపై వాయిదాల బాట పట్టకుండా ఈ కేసులో స్పష్టంగా తీర్పిచ్చేస్తే తమిళనాట రాజకీయ సంక్షోభానికి కాస్తంతైనా తెరపడినట్లవుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.